హలో స్టూడెంట్స్, నిన్నటి డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో దిస్ ఈజ్ అన్ 8 kg బ్లాక్, ఇది ఒక 4 kg బ్లాక్, రైట్. వీ హ్యావ్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ 8 kg. దెన్ వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ద యాక్సిలరేషన్స్. కామన్ యాక్సిలరేషన్స్కి కావాలంటే ఎంత ఫోర్స్ ఉండాలి, వాట్ ఇస్ ద మ్యాక్సిమం ఫోర్స్ ఫర్ ద మ్యాక్సిమం కామన్ యాక్సిలరేషన్. సో 8 kg మీద ఫోర్స్ అప్లై చేసి వీ హ్యావ్ డిస్కస్డ్. సో టుడే విల్ డిస్కస్ బై అప్లయింగ్ ఫోర్స్ ఆన్ 4 kg. ఓకే, సో యా ద కండిషన్స్ ఆర్ ఇదన్నమాట. గ్రౌండ్కి ఫ్రిక్షన్ లేదు, 2 బ్లాక్ సిస్టమ్, బ్లాక్ టు బ్లాకే ఫ్రిక్షన్ ఉంది. జస్ట్ అ సెకండ్. యా, సో హౌ టు సాల్వ్ దిస్? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కోవాలి? నిన్న డిస్కస్ చేసాం కదా, మనం 4 kg మీద ఫోర్స్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫ్రిక్షన్ దీని మీద ఇటువైపు ఉంటుంది, దీని మీద ఇటువైపు ఉంటుంది. ఓకే, 8 kg మీద ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు 4 kg మీద ఫోర్స్ అప్లై ఆర్ 8 kgని మూవ్ చేయడానికి మనం ఉన్నాం. ప్రీవియస్ కేసులో వీఆర్ అప్లయింగ్ ఫోర్స్. ప్రీవియస్ కేసులో 4 kgని ఎవరు పుల్ చేస్తున్నారు ఆర్ ఎవరు యాక్సిలరేట్ చేస్తున్నారు అంటే ఫ్రిక్షన్. ఎందుకు? అప్పుడు 8 kg మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం 4 kg మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం, 8 kg మీద ఫోర్స్ అప్లై చేసేది ఫ్రిక్షన్ అనమాట. ఓకే, దీని యాక్సిలరేషన్కి మనం రీజన్, దీనికి వచ్చే యాక్సిలరేషన్కి ఫ్రిక్షన్ రీజన్. ఓకే, యా. మ్యాక్సిమం ఫస్ట్ ఏం అనుకున్నామంటే మ్యాక్సిమం కలిసి మూవ్ అవుతుంది అనుకుందాం. కలిసి మూవ్ అయితే మ్యాక్సిమం ఎంత యాక్సిలరేషన్ తోటి కలిసి మూవ్ అవ్వగలదు? సో వాట్ ఈస్ ద Amax for together movement or something like that? ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో 8 kgని జరిపేది ఇది. సో లెట్స్ సే ఏ అనేది మ్యాక్సిమం యాక్సిలరేషన్ అనుకుందాం. లెట్స్ సే దిస్ A0. A0 ఈస్ లెట్స్ సే దిస్ A0 ఈజ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్. అయితే మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు 8 kg ఉంది కదా, 8 kgని యాక్సిలరేట్ చేసేది ఎవరు? ఫ్రిక్షన్. సో 8 kg మీద ఫోర్సెస్ రాద్దాం సపరేట్గా. దిస్ ఈజ్ ఫ్రిక్షన్. 4 kg మీద ఫోర్సెస్ రాద్దాం సపరేట్గా, F విత్ F. సో ఇది A0, సో ఇది A0. సో డిపెండింగ్ అపాన్ ది యాక్సిలరేషన్, టుగెదర్ యాక్సిలరేషన్, ఇక్కడ ఈ ఫ్రిక్షన్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే F max is mu into normal force, that is 10 Newton. ఓకే, F max is 10, రైట్. సో ఈ F ఎట్ ది మ్యాక్స్ 10 Newton వరకు ఉండవచ్చు, రైట్. అంటే మనం 4 kg మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు 8 kgని యాక్సిలరేట్ చేసేది ఈ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ ఎంత ఎక్కువ ఉంటే ఇది అంత ఎక్కువతో యాక్సిలరేట్ అవ్వగలదు. సో మ్యాక్సిమం ఫ్రిక్షన్ 10 Newton ఉండగలదు. సో అప్పుడు 10 Newton ఉన్నప్పుడు 8 kg యాక్సిలరేషన్ ఎంత? ఫోర్స్ బై మాస్, రైట్. సో ఫోర్స్ బై మాస్ ఈజ్ 8 kg యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఆఫ్ 8 kg, దట్ ఈజ్ A0. ఓకే, యాక్సిలరేషన్ ఆఫ్ 8 kg, యా. అదెంత?
this is 10/8, 2 4s, 2 5s, okay, 5/4. So 8 acceleration of 8 max. ఈ 8 kgకి మ్యాక్సిమం 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ రాగలరు. ఓకే, సో అప్పుడు 8 kgని మనం కాదు ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేది, ఫ్రిక్షన్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఫ్రిక్షన్ మ్యాక్సిమం 10 న్యూటన్ ఎగ్జర్ట్ చేయగలదు. సో 10 న్యూటన్ వల్ల వచ్చిన యాక్సిలరేషన్ 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడు ఏ నాట్ కూడా 5/4 A max will also become 5/4 meter per second square. అంతే కదా. కలిసి మూవ్ అవ్వాలంటే కలిసి మూవ్ అవ్వాలి అంటే దట్ మీన్స్ దీనికి సేమ్ యాక్సిలరేషన్ ఉండాలి. సో దీనికి ఎట్ ది మ్యాక్స్ 5/4 యాక్సిలరేషన్ వరకు ఇది ఇట్ కెన్ యాక్సిలరేట్. సో అప్పుడు టోటల్ యాక్సిలరేషన్ కూడా 5/4 ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్. సో 5/4 ఈజ్ ద మ్యాక్సిమమ్ యాక్సిలరేషన్, రైట్? ఓకే, వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద మ్యాక్సిమమ్ యాక్సిలరేషన్. సో దాని కరెస్పాండెన్స్ మ్యాక్సిమమ్ ఫోర్స్ ఎంత అంటే నువ్వు 4 kgని ఎట్ ది మ్యాక్స్ ఎంత ఫోర్స్తో పుల్ చేయగలవు సో దట్ దీస్ టూ విల్ మూవ్ టుగెదర్ అన్నమాట. సో అప్పుడు ఎలా, వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ యాక్సిలరేషన్? దిస్ ఈజ్ 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో నువ్వు ఈ 4 kg అండ్ 8 kgని కలిసి మూవ్ అవుతున్నాయి కదా, రైట్? ఇట్ ఈస్ మూవింగ్ టుగెదర్, కలిసి మూవ్ అవుతున్నాయి. సో కలిసి మూవ్ అయ్యేటప్పుడు వీ కెన్ టేక్ దిస్ 4 kg and 8 kg యాజ్ ఏ సింగిల్ బాడీ. ఓకే, దట్ ఈజ్ ఆఫ్ మాస్ 12 kg and this 12 kg is accelerating with 5/4 meter per second square. So 12 kg mass 5/4 meter per second square తో యాక్సిలరేట్ అయ్యేటప్పుడు దానికి కావాల్సిన ఫోర్స్ ఈజ్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్, దట్ ఈస్ 15 న్యూటన్. ఓకే, సో ఎఫ్ కెన్ బి ఎట్ ది మ్యాక్స్ 15 న్యూటన్ వరకు ఉండొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 న్యూటన్ ఫర్ combined acceleration or combined movement. Okay, so this is how you find out the force for which it accelerates, the maximum acceleration and the force. Okay, we'll notice some few points. దీనికి ఇంకా ప్రీవియస్ కేస్కి అంటే 4 kg మీద ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు 8 kg మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ దట్ ఆర్ అకర్డ్? లెట్స్ డిస్కస్ దట్ రైట్ నౌ. జస్ట్ ఎ మినిట్. మనం 4 kg మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు కామన్ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మ్యాక్సిమం ఫోర్స్ ఎంత వచ్చింది? 10 న్యూటన్. ఆ మ్యాక్సిమం అనేది కంబైన్డ్ మూమెంట్ కోసం. ఓకే, ఒకవేళ 10 న్యూటన్ కన్నా ఎక్కువ ఉంటే, ఇఫ్ ఫోర్స్ హియర్ ఈస్ 12 న్యూటన్, ఇఫ్ ఇట్ ఈస్ 12 న్యూటన్, వాట్ విల్ హ్యాపెన్? అసలు ఏమవుతుంది 12 న్యూటన్ ఫోర్స్ ఉన్నప్పుడు? 12 న్యూటన్ ఫోర్స్ ఉన్నప్పుడు ఒకవేళ యు సీ లైక్ దిస్, మీకు తెలుసు మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఏంటిది? 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, మ్యాక్సిమం యాక్సిలరేషన్ 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్.
సో ఒకవేళ కలిసి మూవ్ అవుతున్నాయి అంటే యూ చెక్ లైక్ దిస్. కలిసి వీడు ఎంత ఫోర్స్ ఇచ్చినా కానీ మన క్వశ్చన్ ఇఫ్ యూఆర్ సాల్వింగ్ క్వశ్చన్ ఇక్కడ ఎంత ఫోర్స్ ఇచ్చినా కానీ ఫస్ట్ అజ్యూమ్ కలిసి మూవ్ అవుతున్నాయని అజ్యూమ్ చేసుకోండి. కలిసి మూవ్ అవుతున్నాయని అజ్యూమ్ చేసుకుంటే వాట్ విల్ బి ద యాక్సలరేషన్? దట్ ఈస్ ఓకే 1 మీటర్ పర్ జస్ట్ మినిట్. మనకు ఇందాక ఎంత వచ్చింది మ్యాక్సిమం ఫోర్స్? దిస్ ఈజ్ ఎఫ్. ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ 4 3 సారీ ఇట్ ఈస్ 15 న్యూటన్ రైట్? యా సారీ మై మిస్టేక్. యా, సో వాట్ ఈజ్ ఎఫ్ మ్యాక్స్? ఎఫ్ మ్యాక్స్ ఈస్ 15 Newton. If this is some 17 Newton, so 4 kg మీద 17 Newton ఫోర్స్ అప్లై చేసినప్పుడు how the situation will be? So okay, you didn't calculate these two things. అప్పుడు ఎలా చేయాలి? 17 Newton ఎనీ ఫోర్స్, ఏదైనా ఫోర్స్ ఇచ్చినప్పుడు జస్ట్ అజ్యూమ్ దట్ కలిసి మూవ్ అవుతున్నాయి అనుకోండి, దెర్ ఇస్ నో స్లిప్పింగ్. సో అప్పుడు కామన్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది? ఇఫ్ కలిసి మూవ్ అవుతున్నాయి అంటే వాట్ విల్ బి ద యాక్సిలరేషన్? దిస్ ఈజ్ ఫోర్స్, ద హోల్ థింగ్ ఈజ్ 12 kg. సో 17/12. ఓకే, యా, వీ గాట్ 17/12. దిస్ ఈజ్ కామన్ యాక్సిలరేషన్ ఇఫ్ కలిసి మూవ్ అయితే. ఓకే, వాట్ ఈస్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్? 8 kgకి కలిసి మూవ్ అవ్వాలంటే ఇంత యాక్సిలరేషన్ రావాలి. సో దీనికి ఇంత ఉండాలి, దీనికి ఇంత ఉండాలి. ఒకవేళ 17 అప్లై చేసినప్పుడు కలిసి మూవ్ అవుతున్నాయి అంటే 8 kgకి అసలు ఈ యాక్సిలరేషన్ పాసిబులా కాదా? చూడండి, 8 kgకి ఎంతవరకు యాక్సిలరేషన్ పాసిబుల్ అంటే ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఎంత ఉంటుందో దాని కరస్పాండెంట్ యాక్సిలరేషన్ ఇస్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ 8 kg. సో ఫ్రిక్షన్ మ్యాక్సిమం 10 Newton ఉండగలదు, రైట్? బికాస్ ద నార్మల్ ఫోర్స్ ఈస్ 40 kg and 40 into 0.25 we calculated 10 Newton. 10/8 is 5/4 meter per second square. So 5/4 is less than 17/12. కాబట్టి 17 Newton అప్లై చేస్తే వచ్చే కామన్ యాక్సిలరేషన్ అనేది 8 kgకి ఫ్రిక్షన్ మ్యాక్సిమం ప్రొవైడ్ చేసే యాక్సిలరేషన్ కన్నా ఆ 17/12 అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో వీ కెన్ సే లైక్ దట్. అలా ఈ రెండు కంబైన్డ్ యాక్సిలరేషన్ అనేది ఆర్ కలిసి మూవ్ అవ్వట్లేవు అని చెప్పేయచ్చు అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? కలిసి మూవ్ అవ్వకపోతే మరి 17 Newton ఉంటుంది, ఫ్రిక్షన్ మ్యాక్సిమం 10 Newton వరకు యాక్ట్ అవ్వగలదు. సో 10 Newton యాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు 4 kg మీద ఫోర్స్ ఎంత ఉంటుంది? ఇటు 17 ఉంటుంది, ఇటు 10 ఉంటుంది. ఈ 8 kg మీద ఇటు 10 ఉంటుంది. ఇది 5/4 meter per second square తోటి యాక్సిలరేట్ అవుతుంది. ఇది 17 - 10 7 7/4 meter per second square తోటి యాక్సిలరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్. సో స్కిడ్డింగ్ హ్యాపెన్స్ అనమాట. ఓకే, ఫ్రిక్షన్ మెయిన్ పాయింట్ ఈజ్ టు స్టాప్ స్లైడింగ్ ఓవర్ ద సర్ఫేస్. ఓకే, మెయిన్ పాయింట్ అదే ఫ్రిక్షన్ది. ఫ్రిక్షన్ మెయిన్ పని, మెయిన్ యాక్ట్, ఇంపార్టెంట్ యాక్ట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ స్లైడింగ్ని ఆపేస్తుంది ఫ్రిక్షన్. ఓకే, స్లైడింగ్ని ఆపేయడానికి ఫ్రిక్షన్ ఏం పాసిబులో, ఎలా యాక్ట్ అయితే పాసిబులో అలా యాక్ట్ అవుతుంది. ఓకే, యా, మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఈస్ 5/4. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ ఏదైనా చెప్పొచ్చా లేదా చూస్తున్నా. బై కన్సిడరింగ్ దిస్ కేస్ అండ్ ప్రీవియస్ కేస్ విచ్ we applied force on 8 kg. Okay, 5/4 and 50. సో దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు
F max is 15 Newton, A max is 5/4 for combined movement or together movement. ఇప్పుడు 8 kg మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు వాట్ ఆర్ ద వాల్యూస్ వి గాట్? వాట్ ఈస్ F max? ఓకే, మ్యాక్సిమం దానికి 10/4 is the maximum acceleration. So 10/4 into 12. 10/4 into so here F max is 30 Newton, A max is, okay, let's say 10/4 meter per second square. 4 kg మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం 15 న్యూటనే అప్లై చేయగలుగుతాం కంబైన్డ్ మూమెంట్కి. అదే 8 kg మీద అప్లై చేసినప్పుడు 30 న్యూటన్ వరకు అప్లై చేయొచ్చు కంబైన్డ్ మూమెంట్కి, రైట్? యా, ఆబ్వియస్లీ F max దాని F max దీని F max కన్నా ఎక్కువ కాబట్టి దాని A max కూడా దీని A max కన్నా ఎక్కువ ఉంటుంది. సింపుల్, రైట్? అంతే కదా. మ్యాక్సిమం ఫోర్స్ దీని మీద ఫోర్స్ ఎక్కువ కంబైన్డ్ యాక్సిలరేషన్ కోసం అంటే దీని మీద ఉన్న యాక్సిలరేషన్ కూడా ఎక్కువ కంబైన్డ్, దీని మీదకి వచ్చే కంబైన్డ్ యాక్సిలరేషన్ కూడా ఎక్కువనే. సో దట్స్ బై 10/4 and 5/4. వై ఇట్ ఈస్ గ్రేటర్? షెల్ వి థింక్ అబౌట్ ఇట్? వై ఇట్ ఈస్ గ్రేటర్? 8 kg మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడే కంబైన్డ్ యాక్సిలరేషన్ కోసం మనం ఇంకెక్కువ 15 న్యూటన్ కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా వై ఇట్ ఈస్ గ్రేటర్? ఇట్ ఈస్ మూవింగ్ టుగెదర్. 15 కన్నా ఎక్కువ అప్లై చేసినా కూడా కింద, నాట్ పైన, ఇట్ ఈస్ మూవింగ్, స్టిల్ మూవింగ్ టుగెదర్. A max ఓకే, యాక్చువల్లీ కంబైన్డ్ మూమెంట్ కోసం ఇక్కడ ఏమవుతుంది? యా, సో ఇప్పుడు F max, ఓకే, ఫర్గెట్ అబౌట్ దోస్ F max అండ్ ఎవ్రీథింగ్. అయితే కలిసి మూవ్ అవ్వాలి అంటే, కలిసి మూవ్ అవ్వడం అంటే ఏంది? కలిసి మూవ్ అవ్వడం అంటే 4 kg బ్లాక్కి 8 kg బ్లాక్కి సేమ్ యాక్సిలరేషన్ ఉండడం, రైట్? ఈక్వల్ యాక్సిలరేషన్స్, దట్ ఈస్ మీన్ బై మూవింగ్ టుగెదర్. ఓకే, అయితే ఆ కలిసి మూవ్ అయ్యేటప్పుడు ఆర్ దాని మూమెంట్లో మనం ఒక బ్లాక్ మీదనే ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఎదర్ ఆన్ టాప్ ఎదర్ ఆన్ డౌన్. అయితే ఒకదాని మీద అప్లై చేసినప్పుడు ఇంకొక దానికి ఫోర్స్ ఎట్లా వెళ్తుంది అంటే త్రూ ఫ్రిక్షన్. ఓకే, సో మనం పైన ఫోర్స్ అప్లై చేస్తే కింద దాన్ని జరిపేది ఫ్రిక్షన్, ఆర్ కింద దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే పైన దాన్ని జరిపేది ఫ్రిక్షన్. ఓకే, అయితే ఫ్రిక్షన్ మ్యాక్సిమం యాక్ట్ అయ్యే వాల్యూ అనేది మనం పైన అప్లై చేసేటప్పుడు 4 kg మనం 4 kg మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఒక లిమిటింగ్ వాల్యూ, అండ్ 8 kg మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఇంకొక లిమిటింగ్ వాల్యూ లేదు. ఓకే, ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ అనేది డిపెండ్స్ అపాన్ ది నార్మల్ ఫోర్స్, రైట్? మనం పైన ఫోర్స్ అప్లై చేసినా కింద ఫోర్స్ అప్లై చేసినా ఇక్కడ ఉండే లిమిటింగ్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద నార్మల్ ఫోర్స్ existed here. So the normal force existed here in both the cases are 40 Newton. So mu is 0.25 in both the cases.
So F max will be, in both the cases, F max is 40 into 0.25 10 Newton. Okay, మనం పైన అప్లై చేసిన కింద అప్లై చేసిన నార్మల్ ఫోర్స్ ఈజ్ ఇన్ చేంజింగ్, సో ఎఫ్ మ్యాక్స్ రిమైన్స్ సేమ్. అంటే మనం 4 kg మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు 8 kgని జరపడానికి మ్యాక్సిమం 10 న్యూటనే ఇవ్వగలదు ఫ్రిక్షన్, అండ్ 8 kg మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు 4 kgని జరపడానికి కూడా మ్యాక్సిమం ఫ్రిక్షన్ 10 న్యూటన్ వరకే ఇవ్వగలదు అనమాట. ఓకే, అయితే మనం మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎట్లా కనుక్కుంటాం? అయితే మనం ఎవరి మీద అయితే ఫోర్స్ అప్లై చేయట్లేదో దానికి ఫ్రిక్షన్ ఇవ్వగలిగే మ్యాక్సిమం యాక్సిలరేషనే సిస్టమ్ టుగెదర్ మూవ్ అయ్యే మ్యాక్సిమం యాక్సిలరేషన్. ఓకే, గాట్ మై పాయింట్. అయితే ఈ కేసులో మనం ఫోర్స్ అప్లై చేయంది 8 kg. సో దాని మీద ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఇవ్వగలిగే యాక్సిలరేషన్ ఇస్, ఈ కేసులో ఫ్రిక్షన్ మ్యాక్సిమం 10 న్యూటనే ఇవ్వగలదు. ఓకే, ఇక్కడ ఈ 10 న్యూటన్ని వాడుకొని ఈ 8 kg, ఈ కేసులో ఫ్రిక్షన్ని వాడుకొని 8 kg మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఈజ్ 10/8 అనమాట. ఓకే, ఇక్కడ 8 kg ఉంది, సో ఇది ఎఫ్ మ్యాక్స్, దిస్ ఈజ్ 10 న్యూటన్. సో ఇక్కడ దిస్ ఈజ్ 10/8 అనమాట ఏ మ్యాక్స్ ఇన్ దిస్ కేస్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేయని బ్లాక్ ఈజ్ 4 kg. సో దీన్ని జరిపేది కూడా అదే 10 న్యూటన్, అదే ఫ్రిక్షన్, అదే లిమిటింగ్ వాల్యూ 10 న్యూటన్. సో దీన్ని కూడా ఫ్రిక్షన్ అట్ ది మోస్ట్ 10 న్యూటన్ ఇవ్వగలుగుతుంది దీనికి కూడా. ఓకే, దీనికి 10 న్యూటన్ వరకే ఇవ్వగలుగుతుంది, దీనికి 10 న్యూటన్ వరకే ఇవ్వగలుగుతుంది. అయితే సో ఇక్కడ ఏ మ్యాక్స్ ఎంత వచ్చింది? 10/4, రైట్? దిస్ విల్ బికమ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ ద సిస్టమ్ టు మూవ్ టుగెదర్. సేమ్ అక్కడ కూడా దట్ విల్ బికమ్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ ద సిస్టమ్ టు మూవ్ టుగెదర్. ఓకే, అయితే ఫ్రిక్షన్ సేమ్ ఉంది 2 కేసెస్లో, ఫ్రిక్షన్ ఈజ్ సేమ్, కానీ ఆ ఫ్రిక్షన్ని వాడుకునే మాసెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, మనం కింద అప్లై చేసినప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్లనే జరిగే మాస్ అనేది ఒకటి ఉంటుంది, పైన అప్లై చేసేటప్పుడు ఫ్రిక్షన్ వల్లనే జరిగే మాస్ ఇంకొకటి ఉంది. ఓకే, కానీ ఫ్రిక్షన్ మాత్రం సేమ్ ఉంది. ఓకే, సో మనం కింద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఫ్రిక్షన్ వల్లనే జరిగే మాస్ ఈజ్ 4 kg, ఆ కేసులో 8 kg. సో ఈ 2 కేసెస్లో దేనికైతే ఎక్కువ మాస్ ఉంటుందో దానికి తక్కువ యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, ఫ్రిక్షన్ వల్లనే జరిగే బ్లాక్కి ఏ కేసులో అయితే ఫ్రిక్షన్ వల్లనే మూవ్ అయ్యే బ్లాక్ మాస్ ఎక్కువ ఉంటుందో ఆ కేసుకి ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ ద హోల్ సిస్టమ్ టు మూవ్ టుగెదర్ విల్ బి లెస్సర్. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ AMAX1, if this is AMAX2, AMAX2 is greater than AMAX1 because ఈ కేసులో ఫ్రిక్షన్ వల్లనే జరిగే బ్లాక్ మాస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈ కేసులో ఫ్రిక్షన్ వల్లనే జరిగే బ్లాక్ మాస్. ఈ కేసులో ఫ్రిక్షన్ వల్లనే జరిగే బ్లాక్ మాస్ ఈజ్ 4 kg, ఈ కేసులో ఫ్రిక్షన్ వల్లనే జరిగే బ్లాక్ మాస్ ఈజ్ 8 kg. ఓకే, దట్స్ ద రీజన్ దీని మ్యాక్సిమం యాక్సిలరేషన్ అనేది దీని మ్యాక్సిమం యాక్సిలరేషన్ కన్నా ఎక్కువ. సో మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎక్కువ ఉంది అంటే మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎక్కువ ఉంది అంటే దట్ మీన్స్ ఎఫ్ మ్యాక్స్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. నువ్వు కొంచెం ఎక్కువ ఫోర్స్ వరకు కూడా యూ కెన్ అప్లై. ఓకే, జస్ట్ వాంటెడ్ టు సే దట్ పాయింట్. So yeah,
Now they can ask questions in many different ways. సేమ్ మనం తీసుకునే కేసే చూద్దాం. ఓకే, ఐ స్లైడ్లీ చేంజ్ ద వేరియబుల్స్. దీనికి మీ ఈక్వల్ టు 0 అనుకుందాం, మీ ఈక్వల్ టు 0.25. ఓకే, ఇది 16 kg, ఇది 8 kg. అయితే they can give like if the force is applying here, force ఇక్కడ అప్లై చేస్తున్నారు, they will be giving you acceleration value. Okay, acceleration, if these two are moving together with acceleration, some let me say this. So 20, yeah, if these two are moving with acceleration 1 meter per second square అంటాడు, యాక్సిలరేషన్ ఇస్తాడు. కంబైన్డ్ యాక్సిలరేషన్ అంటే యా టుగెదర్ కలిసి 1 meter per second square యాక్సిలరేషన్ అన్నప్పుడు వాట్ ఈజ్ ద ఎఫ్ వాల్యూ అంటాడు. సో అప్పుడు ఫోర్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? యాక్సిలరేషన్ అంటే ఈ హోల్ మొత్తం కలిపి 1 meter per second స్క్వేర్తో యాక్సిలరేట్ అవుతుంది. అప్పుడు ఫోర్స్ వాల్యూ ఎంత అంటే ఎలా కనుక్కోవాలి? సేమ్, అసలు ఒకవేళ క్వశ్చన్లో ఈ 1 meter per second స్క్వేర్ అనేది కంబైన్డ్ యాక్సిలరేషన్ అయితే దెన్ వాడే అన్నాడు కంబైన్డ్ యాక్సిలరేషన్ కాబట్టి. సో దిస్ ఫోర్స్ ఈజ్ ద ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫర్ దిస్ హోల్ సిస్టమ్, రైట్? ఇంకొక ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేదు. గ్రావిటీని ఇక్కడ నార్మల్ క్యాన్సిల్ చేసింది. అండ్ యా, ఈ హోల్ బాడీకి 16 + 8 24 kg బాడీకి ఎఫ్ ఈజ్ ద ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇదే ఈ హోల్ 24 kg బాడీని 1 meter per second స్క్వేర్ తోటి యాక్సిలరేట్ చేస్తుంది. సో మాస్ ఈజ్ 24 kg, యాక్సిలరేషన్ ఈజ్ 1 meter per second స్క్వేర్. ఎఫ్ విల్ బి ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ 24 Newton. ఓకే, సో ఎఫ్ ఈజ్ 24 Newton అన్నమాట. And they can also say ఎలా చెప్పొచ్చు అంటే, if the acceleration of the 8 kg block is 1 meter per second square, then what is the force acting అని అంటాడు. అంటే అక్కడ నీకు డైరెక్ట్ అది కంబైన్డ్ యాక్సిలరేషన్ అని చెప్పి అట్లేం ఇవ్వడు. క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్: 8 kg 16 kg, 8 kg మీద ఫోర్స్ అప్లై చేసిండు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూస్ ఇచ్చిండు, అండ్ 8 kg ఈజ్ యాక్సిలరేటింగ్ విత్ 1 meter per second square. దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ రిక్వైర్డ్? సో అది ఈ 1 meter per second square అనేది కంబైన్డ్ యాక్సిలరేషన్ అంటే యూ కెన్ డైరెక్ట్లీ డూ లైక్ దిస్ అనమాట. బట్ ఇట్ ఓన్లీ 1 meter per second స్క్వేర్ అనే ఇచ్చిండు, 8 kg ఒకటిదే ఇచ్చిండు. సో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కామన్ యాక్సిలరేషన్కి మ్యాక్సిమం ఎంత కామన్ యాక్సిలరేషన్ ఉందో క్యాల్కులేట్ చేయాలి. ఆ కామన్ యాక్సిలరేషన్ కన్నా ఈ 1 meter per second స్క్వేర్ ఎక్కువ అయితే అప్పుడు స్కిడ్డింగే ఉంటుంది అనమాట. అప్పుడు దీనికి సపరేట్గా నువ్వు ఎక్కువ ఉన్నప్పుడు ఫోర్స్ క్యాల్కులేషన్ విల్ బి డిఫరెంట్. ఒకవేళ కామన్ యాక్సిలరేషన్ మ్యాక్సిమం కామన్ యాక్సిలరేషన్ కన్నా 1 meter per second స్క్వేర్ అనే వాల్యూ తక్కువ ఉంది అంటే దట్ మీన్స్ A8 ఈజ్ ఈక్వల్స్ టు A16.
if A max is greater than 1 meter per second square. Okay. యా, అయితే దానికి మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్లారిటీ రావాలంటే ఏ మ్యాక్స్ కనుక్కోవాలి. మ్యాక్సిమం యాక్సిలరేషన్ ద సిస్టమ్ కెన్ మూవ్ కంబైన్డ్లీ టుగెదర్లీ వెన్ ద ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ 8 kg బ్లాక్. ఓకే, సో కంబైన్డ్ యాక్సిలరేషన్ ఎలా అనుకుంటాం? 8 kg మీద ఫోర్స్ అప్లై చేస్తే 8 kg మూమెంట్కి మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం, 16 kg మూమెంట్కి ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ అప్లై చేస్తుంది, రైట్? అంటే 16 kgకి లిమిట్ ఉంది, 8 kgకి లిమిట్ లేదు. మనం ఎంతైనా అప్లై చేస్తూ వెళ్ళిపోవచ్చు దీనికి వచ్చే యాక్సిలరేషన్కి. బట్ దీనికి వచ్చే యాక్సిలరేషన్కి ఒక లిమిట్ ఉందన్నమాట. వీఆర్ నాట్ ఎగ్జర్టింగ్ ఫోర్స్ ఆన్ 16 kg. ద ఫ్రిక్షన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ ఎగ్జర్టింగ్ ద ఫోర్స్ ఆన్ 16 kg. సో ఆ ఫ్రిక్షన్కి లిమిట్ ఉంది కాబట్టి 16 kg యాక్సిలరేషన్కి కూడా లిమిట్ ఉంటుంది. కలిసి మూవ్ అవ్వాలంటే దీని లిమిట్కి ని బట్టి మనం ఇక్కడ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే దెన్ ద హోల్ సిస్టమ్ విల్ మూవ్ టుగెదర్. ఓకే, what is the F max here? Yeah, first of all we'll write the forces on each and every block. మనం 8 kgని ఇలా తీసుకెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ డైరెక్షన్, I have said the friction direction in a very different way, but let's discuss that. Friction direction. Okay, ఫ్రిక్షన్ డైరెక్షన్ తెలవాలి. నేను ఇలా ఇలా అని చెప్పి సో అది దీన్ని హిట్ చేసినప్పుడు దెన్ ద ఫోర్స్ ఆన్ 8 kg విల్ బి రైట్ వర్డ్. ఇది 16 kgని ఇలా హిట్ చేసినందుకు ఫోర్స్ ఆన్ 16 kg ఈజ్ లెఫ్ట్ వర్డ్. దట్ ఈస్ ఫైన్. యా, అండ్ అనదర్ వే టు ఫైండ్ అవుట్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షన్ కూడా ఉంది. దట్ ఈస్ ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ లేదు అనుకోండి, దీనికోసం ఫ్రిక్షన్ లేదు అనుకోండి, ఈ కేసులోనే చూడండి ఫ్రిక్షన్ డైరెక్షన్ కావాలంటే యూ జస్ట్ అజ్యూమ్ దట్ ఫ్రిక్షన్ ఈజ్ నాట్ దేర్. ఫ్రిక్షన్ లేకపోతే ఏమవుతుంది? 16 kgకి ఫోర్స్ ఏం రాదు, బికాస్ ఫ్రిక్షన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఎనీవేర్, రైట్? సో 8 kg విల్ బి మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్వర్డ్ ఆన్ టాప్ ఆఫ్ 16 kg. అంటే 16 kg మీద ఈ 8 kg బ్లాక్ అనేది లెఫ్ట్వర్డ్ స్లైడ్ అవుతూ పోతుంది. ఫ్రిక్షన్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది? అసలు ఫ్రిక్షన్ మెయిన్ పర్పస్ ఏంటి యాక్టింగ్కి? ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వడానికి స్లైడింగ్ ఆర్ స్కిడ్డింగ్ని ఫ్రిక్షన్ ఆపాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, ఇటువైపు వెళ్ళే 8 kg అనేది నార్మల్గా ఓకే మూవ్ అయితే ప్రాబ్లం లేదు, కానీ సర్ఫేస్ మీద స్కిడ్ అవుతూ వెళ్తుంది అనమాట. 8 kg 16 kg మీద స్కిడ్ అవుతూ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. సో ఫ్రిక్షన్ స్లైడింగ్ని ఆర్ స్కిడ్డింగ్ని ఆపాలంటే దీని మీద ఫ్రిక్షన్ లెఫ్ట్ వర్డ్ ఉండాలి. ఓకే, 8 kg మీద లెఫ్ట్ వర్డ్ ఉంది కాబట్టి 16 kg మీద 8 kg మీద రైట్ వర్డ్ ఉంది కాబట్టి 16 kg మీద ఫ్రిక్షన్ లెఫ్ట్ వర్డ్ ఉంటుంది, ఆపోజిట్. ఓకే, యాక్షన్ రియాక్షన్ పై యూ కెన్ సే. ఓకే, సో యా వి గాట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ రాద్దాం కదా. 8 kg మీద ఫోర్సెస్, ఇటువైపు ఎఫ్, ఇటువైపు ఫ్రిక్షన్. 16 kg మీద ఇటువైపు ఫ్రిక్షన్. సో 16 kg జరిపేది ఫ్రిక్షన్, దీనికి వచ్చే మ్యాక్సిమం యాక్సిలరేషనే టోటల్ సిస్టమ్కి వచ్చే మ్యాక్సిమం యాక్సిలరేషన్. సో దీని మ్యాక్సిమం యాక్సిలరేషన్కి అంటే ఫ్రిక్షన్ ఎంత ఎక్కువ ఉంటే 16 kgకి అంత ఎక్కువ యాక్సిలరేషన్ ఉంటుంది. సో ఫ్రిక్షన్ మ్యాక్సిమం ఎంత ఎక్కువ వరకు ఉండగలుగుతుంది అంటే 8 kg మీద చూడండి, 8 kg మీద గ్రావిటీ 80 Newton, నార్మల్ ఫోర్స్ బై 16 kg. సో 8 kgకి ఇటువర్డ్ ఏం మూమెంట్ ఏం లేదు, అక్కడనే స్టే అయి ఉంది, వర్టికల్ మూమెంట్ లేదు కాబట్టి వర్టికల్ ఫోర్సెస్ క్యాన్సిల్స్ అవుట్. సో ఇన్ normal force exerted by 16 kg will be equal to 80 Newton. Okay, so ఈ సర్ఫేస్ మీద ఉండే ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూ ఈస్ వాట్ ఈస్ F max?
F max is mu into n. Mu here is 0.25. 0.25 into 80. This is 20 Newton. Okay. So at the max 16 kg ki 20 Newton వరకు ఫ్రిక్షన్ ఫోర్స్ ఇవ్వగలదు. జస్ట్ a second. సో ఇప్పుడు 16 kg యొక్క మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఏంది? 20/16 కదా, రైట్? 4 4s 4 5s. సో A max of 16 kg is equals to 5/4 meter per second square. So దీనికి వచ్చే మ్యాక్సిమం యాక్సిలరేషన్ is 5/4. This will be the maximum acceleration for the whole system, రైట్? నేనేమన్నా ఈ 1 meter per second square అనేది సిస్టమ్కు ఉండే మ్యాక్సిమం యాక్సిలరేషన్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు నాట్ ఓన్లీ A8 acceleration is 1 meter per second square, this 1 meter per second square also will be the acceleration of 16 kg. That's it, right? So this 5/4 is greater than 1, or A max is greater than 1. సో కాబట్టి కలిసి మూవ్ అవుతాయి. సో కలిసి మూవ్ అవుతాయి అని ఇలా తెలుసుకోవాలి. సో కలిసి మూవ్ అవుతాయి కాబట్టి we can take this 8 kg and 16 kg as a whole one body of 24 kg mass, and this 24 kg mass is accelerating with 1 meter per second square, and F is the only external force, and F is equals to total mass into acceleration. So this is 24 Newton. Okay, yeah, that's it, students. We'll discuss some more cases and some more examples in our next class. Thank you.